ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారము చేయించుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు హనన్నాయు యోహన్నాయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆసక్తితో వారికి ఉపచారణ చేయించు వచ్చేది. కూర్చున్నారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో స్త్రీలున్నారు, పురుషున్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషున్నారు. మరి స్త్రీలో బైబిల్ మగ్దలేని మరియ అన్న కూడా ఉంది. చాలా పురుషులు ఉన్నారు, కొంత స్త్రీలు ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకి అందరితో కలిసి శిష్యులతో కలిసి మగ్దలేని మరియ కూడా అక్కడ ఉంది. మగ్దలేని గ్రామ వస్తువులు 7 దెయ్యములు పెట్టి 7 దెయ్యమైందని 7 దెయ్యములు పెట్టేస్తుంది. ఆ 7 దెయ్యం వేస్తూ వాళ్ళకి వెళ్ళబెట్టారు, దెయ్యాలను వెళ్ళబెట్టారు. ఆ దెయ్యాలు అందరూ కలిసి అక్కడక్కడ తిరగకుండా శిష్యులతో కలిసి అందరితో కలిసి యేసుప్రభుతో కలిసి వైదిక దేవుడు చూపిస్తున్నారు. దేవుడు హల్లెలూయా. 7 దెయ్యములు పెట్టిన స్త్రీ. ఏ దెయ్యం అండి? 7 దెయ్యములు. దేవుడు హల్లెలూయా. 7 దెయ్యం. రెండవ దెయ్యములు పట్టిన మొదలుపోయిన మగ్దలేని మరియ 7 దెయ్యాలు. కానీ దెయ్యాలు రకరకాలు ఉంటాయి. ఆ మనసు వేసుకోవాలి, బాగా చేశారు. మనలో కూడా 7 దెయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరిలో దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు లేకుండా ఉన్నాయి. దెయ్యాలు లేని మనసు మనం చూడండి. ఒక్కొక్కరు ఒక్క దేశంలో కొన్ని విషయాన్ని ఇంత పంచుకొని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి 7 దెయ్యం 7 దెయ్యాలు ఏంటి? ఆ 7 దెయ్యాలు ఏం చేస్తుంది, ఏం చేస్తున్నాయి? మరి లోపల తిరిగిన దెయ్యాలు ఏంటి, మళ్ళీ దెయ్యాలు ఏంటి? మీరు విధాలుగా 7 విషయాలు చెప్తే దయచేసి గమనించండి. మీ జ్ఞానానికి ఆలోచించే ప్రయత్నం మాత్రమే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 50వ వాక్యం. మత్తయి సువార్త మైక్ చదువు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 50వ వాక్యం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. సిలి వేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. యేసు చెప్పాడు, నేను తిరిగి వేస్తాను చెప్పాడు. యేసు చెప్పినప్పుడు మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర దేవుడు చూశారు. దేవుని కనుగొన్నారు. యేసు చనిపోయిన తర్వాత కూడా ఆమె వెళ్ళింది. నేను స్వస్థపరచబడలేదు మరి అందరితో కలిసి ప్రార్థన ఉంది. మరి యేసు చనిపోయిన సమాధి చేయబడదు. మళ్ళీ యేసు మళ్ళీ కలుసుకోవాలి, నన్ను బాగు చేసిన దేవుడు నేను కలుసుకోవాలి ఒక ఆతృతో మళ్ళీ సమాధి వెళ్ళి యేసుకి లేడు అని వెంటనే యేసు ముట్టడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు యేసు ముట్టుకోవద్దని చెప్పారు. అప్పుడు ఆమె గర్భ వెళ్ళి శిష్యుకి చెప్పిందట. యేసు కల్పించాలని శిష్యునికి చెప్పింది. కానీ మన వ్యక్తి కాలేదు ఏమి అంటే స్వస్థపడి దేవుడు సిద్ధించి దేవుడు మహిమించిందో అది మనం కూడా ఇక్కడ చాలా మంది అనేక విషయాల్లో దేవుడు మేలుపడినాము, ఆశ్రయపడినాము, ఆశ్రయపడినాం. మనం కూడా మన వ్యక్తితో అండాకి మన సాక్షి చెప్పాలి. ఒకప్పుడు మన కష్టాల బాధ దెయ్యాల సమస్యలతో అనేక బాగుండా చేసుకో బాగు చేసి మనం శారీరకంగా బాగు చేస్తారు, ఆధ్యాత్మికంగా మనల్ని బాగు చేస్తారు. కానీ మనం ఏంటంటే సాక్షులు ఉండాలి. దేశంతో ఆగలేదా మగ్దలేని మీద ఏ రీతిగా సాక్షిగా ఉన్నదో నీవు కూడా ఊళ్ళో కూడా కాలం కూడా దేవుడి సాక్షి ఉండాలి. కనుక మొట్టమొదటిగా లోకసువార్త 11వ అధ్యాయం 10వ వచనం. 7 దెయ్యాలు చెప్తారు. 7 దెయ్యాలు చెప్పడం 11వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడిన కనుక జనసమూహంలో ఆశ్చర్యపడాను.
ఏది మోగది ఏం చెప్పండి ఏది మూగ దాసు ఫస్ట్ మోగది ఏంటంటే లోకస్లో 11 వచ్చారు 14 మార్క్స్ వార్త 9:30 మార్క్స్ వార్త 9:30 9:30 తొందరగా 9:30 సరే మోగది చెప్పండి ఏదో చెప్పండి మోగదయ్యం చెప్పండి మోగదయ్యము చెప్పండి మోగదయ్యం ఏం చేద్దాం మన మోగడు మన సాధ్యం ఎప్పుడున్నారు మనం ఎక్కడ సాధ్యం ఇంట్లో ఉంటాం మోగడులాగా పొందాము ఇంట్లో చెట్లు బైబిల్ అని వేసుకెళ్ళి ఏదొస్తుందంటే నిలబెట్టుకోవడానికి మీరు నోరు బాగా పెరుగు దాన్ని నింపుతారు మన నోరు తెరవాలి మోగోళ్ళు ఉండకూడదు మన పొద్దున అనుభవం పొద్దున ఆశీర్వాదం ఇద్దరికి పంచాలి మోగదేవుడు వచ్చాడు మోగదేవ మాట్లాడేవాడు మోగోడు మన మోగోడు పెళ్లి చేసేది మోగోడికి నల్ల పేరు మోగోడు పెళ్లి చేసేది ఆశ్చర్యపడతారు మోగోడు పెళ్లి చేయాలంటే ఇక్కడ నేను చెప్తుంటే తిన్నాకమ్మా ట్రాన్స్ఫర్ చేస్తే నీ మొగుడు ఆ మొగుడు ఇద్దరు మాట్లాడుకున్నాడు నేను తెలియజెప్తే వాళ్ళు ఏమో అనిపిస్తే ట్రాన్స్ఫర్ చేసి కనుక ఆ మొగలు మాట్లాడారు కానీ దేవుడు మాట్లాడి చేస్తారు స్వస్థపరచాలండి మనం ఏం చేయాలి ఇద్దరికి మన సాక్షి పడ్డాయి మొగలు ఇంట్లో కూర్చోబడ్డాయి ఇద్దరు బయటకు వెళ్ళాలి దేవుడికి సాక్షిగా ఉండాలి అని మేము చేసి మొగలు వెళ్ళి బాగుపడ్డదంట మనం బయటకు వెళ్ళి సాక్షి చెప్పినట్టు చేస్తాం అది రెండవదిగా గొప్ప మార్క్స్ వద్ద 9 ఏంటండి బోధకుడా మూగదయ్యం పట్టిన నా కుమారుని ఎదురు తీసుకొచ్చి అది ఎక్కడ వాడిని పట్టుకున్నో అక్కడ వాడిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కాచుకొనుచు పండ్లు కొరుకొనుచు మోర్చిల్లును దాన్ని వెళ్ళగొట్టడానికి శిష్యుని అడిగింది కానీ అది వారి చేత కాలేదని ఆయన చెప్పాను కానీ దేవుడు బాగు చేసే దేవుడు చేస్తే బాగా మళ్ళీ అక్కడ కట్టారు ఇంకా అందుకు ఆయన విశ్వాసం లేని తరపు వారులారా నేను ఎంతకాలం మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహితును వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చింది దెయ్యము ఆయనను చూడగానే వారి మిడతలు ఆడించను గనుక వాడు నేలబడి మరొక కాచుకుంటూ పొల్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించినది ఎంతకాలమైనదని వారిని తండ్రిని అడుగుగా బాల్యము నుండియే అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన యేసు చూసి మూగవానిమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోమ్మని వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పాను కనుక మోగత వెళ్ళిపెట్టేసి బాగానున్నాడు అయితే ఏంటంటే మళ్ళీ తిరిగి చెవిటితే ఏం చేసి చెవిటి దెయ్యం మా మార్క్స్ 9 మోగదయ్యం కదా చెవిటి అదే చెవిటి ఏంటండి మొట్టమొదటి మోగదయ్యం చెవిటి చెవిటి అంటే బైబిల్ చదివితే మీరు వినిటి బట్టిగా విందురు కానీ మీరు గ్రహించుకోండి ఆత్మ సంబంధాన్ని చెవిగలవాడు విని కాక నిన్న వాక్యం మళ్ళీ ఫలించాడు మేము వింటున్నాము వెళ్ళిపెట్టేస్తున్నాం విని గ్రహించాడు చెవిడ ప్రశ్న గురువు ఉన్నప్పుడు చెవిడి ఆత్మ అన్ని మళ్ళీ చదువు చూద్దాం ఏమిటి చేస్తుంది గుణం లోపల చేస్తుంది గుణపడుతుంది నీ వాక్యాన్ని వినకుండా సాధారణ అనేక రకాల విషయాలు తెచ్చి చెవి పెట్టేస్తుంది మీ చెవిట మీ చెవి పెట్టేస్తారు మీ చెవిట మీ చెవిని పెట్టేస్తారు కనుక నీకు ఎన్ని చెవులు అయినప్పుడు ఇంకా హృదయం పెట్టుకోవాలి హృదయమైన పలక మాత్రమేమో పెట్టుకోవాలి కానీ వ్యక్తిగత జీవితం చెవివాడు అనుకుంటుంది చెవివాడు అనుకోండి వినేది గ్రహించే మనసు కావాలి తెలుసుకుంటే గ్రహించే మనసు కావాలి వింటూ వెళ్ళిపోతున్నాం విడిపోతాం కాదు అది నేను వింటూ వచ్చాను నేను బలపరచాలి తెలుసుకుంటే హాలేలుయా
చిరుడు అనుకో దానికి మన మాట్లాడేది మన వ్యక్తి ప్రభా వ్యక్తి మాట్లాడినట్టు దయచేయము అని చెప్తుంటారు. లేకపోతే వస్తుంటుంది అలాగే బైబిల్ వస్తుంది. తొలుత చెవులు గలవారి పడుతుంది వాక్యం రాగలేదు. తొలుత చెవులు గలవ లేకపోతే తొలుత చెవు ఏ చెవులు అంటే తొలుత చెవులు అమ్మా బాగా అలాగే ఇలాగే ఆ మాట ఈ మాట అంట ఇలాగంట గట్టిగా వినేసి మళ్ళీ మాట కొద్దిగా చెప్తాను ఏదో చెప్తాను. సంవత్సరాలు పత్రాలు నీ మెడలు మీద పెట్టుకో. ఒక చదివించిన చదువుకుని అనుకో, ఒక అమ్మాయి గురించి చదివినా అనుకో, వాళ్ళు ప్రార్థన చేయి. లేదా అమ్మాయి కలిసి అమ్మా నువ్వు చేస్తాను చెప్పు, వాళ్ళు వింటారు. అంతేగాని నీ వెంటనే దొరికిసేవు చెప్పబోతే చెప్పు ఉండదని. కానీ ఆయన ఏదైనా చెడ్డ అన్నా అనుకో, ఆ చెట్టు గురించి ప్రార్థన చేయి. చదివించి దిగించాల్సిన బిడ్డకి ప్రార్థన. చాలా మంది జనాలు దొరికిసేవు నేను వ్యక్తిగత ఏదైనా ఆత్మాలు టీవీ లేకపోతే సెల్ లేదా అదే ఇది లేకపోతే రకరకాల చెప్తా ఉంటాం. దేవుని మాట వెళ్తే వినిటి వాళ్ళు ఏం కలుగుతుంది? విశ్వాసం బలపరుస్తాం. దేవుని మాట వినమ్మా, దేవుని చదవమా, దేవుడు చెప్తుంటారు. కానీ వినే పెద్దల మట్టను అక్కజల మట్టను అందరి మట్టను నీ వినవాల్సి లేదు. అది బాల్యం ఉండే వారికి అలవాటు వినకుండా ఉండుట బాల్యం ఉంటే వాళ్ళకి అలవాటు. కానీ వినాలి, వినదాన్ని గ్రహించాలి, సత్యాలు కలిసి దేవుడి జీవించాలి. దేశంతో అదే మంత్రులంటున్నా కానీ బయట ఎక్కడ సవాల్ చెప్తుంటే వింటున్నా, వాళ్ళని సవాల్ చెప్తున్నా, వినదాన్ని గ్రహించి నిత్యం దేవుడు దేశంతో అదేయ్యా అదేయ్యా. మూడవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అప్పుడు దయ్యములు పట్టిన గుడ్డివాడు మగవాడినైనా ఒకడు ఆయన యొద్దకు తేపడెను. గుడ్డిదే అంటే ఏదో చెప్పండి, ఏదో చెప్పండి, గుడ్డిదే అంటే బైబిల్ ఉంది. ప్రాణిగా మూడెత్తాను నువ్వు గుడ్డివాడు ప్రాణిగా మూడెత్తాను. నీవు దౌర్భాగ్యుడమును దిక్కుమాలిన వాడమును దరిద్రుడమును వృద్ధివాడమును దిగంబరునై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ పొదుపు లేదని చెప్పుకొనిచున్నాను. గుడ్డివాడు ఏమంటే గుడ్డివాడు అంటే ఎందుకు గుడ్డివాడు అంటే నాకు డబ్బు ధనవంతు అన్ని అడిగి కనిపించదు. నేను కనిపించదు డబ్బుని వాడు నేను ధనవంతు చేసుకుని అయింది నాకు ఏదైనా కనపడుతుంటారు. నేను గుడ్డివాడు కదా నాకు ఏం చెప్తాను చూద్దాం. ఆ అపోస్తలులు దేవుడైతే ఏంటంటే అదే అపోస్తలుడు పౌలు ఏం చేశాడు? విశ్వాసం చెప్పండి, క్రైస్తవులు చెప్పండి, బయలుదేరితే అక్కడ మధ్యలో పడిపోయాడు. తిన్నది గీతనే స్థలంలో పడిపోయాడు. పడిపోయిన పడిపోయాడు కలిసి చనిపోయాలనుకున్నాడు. కానీ దేవుడు అని దర్శించాడు. కింద పడి 3 రోజులు కింద పడిపోయాడు. అప్పుడు ఒక దైవసేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన కన్నుల నుండి పొరలు రాలిపోయి దేశంలో 3 దినం గుడ్డేవాడు బయట వస్తున్నాడు. 3 దినం గుడ్డేవాడే తొడుగులాడు చూడని అంటున్నాడు. 3 దినం గుడ్డేవాడే తొడుగులాడు చూడేమో అనంది. 3 అది చూపులాగా గుడ్డివాడు అండి మరి తొడుగులాడుతున్నాడు. ఎందుకంటే అది గుడ్డివాడు ఎందుకు అయిపోయాడు అని యుగ సంబంధమైన దేవత మనోనేతలకు గుడ్డితనము యుగ సంబంధమైన దేవత ఏంటి అమ్మా గుడ్డితనం అయితే మనోనేతలకు మన ప్రభునమ్మ దేవుడు నమ్మని మాట్లాడుతుంది. మళ్ళీ మనోనేతం ఉంది, మనోనేతం ఉంది, దైవసేన ఉంది, దేవయాత్ర ఉంది. కనుక మన ఏ సార్ గుడ్డివాడు అయిపోతుంది. గుడ్డివాడు దేవుడు చూడబోతుంది. కాబట్టి వ్యక్తిగత జీవితంలో పాప శిల్పాన్ని కట్టొస్తుంది. అంటే ధైర్యం వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు పొరలో రాలిపోయాడు. తపస్సు పోలేక కనుక పొరలో అది నీకు పొరలో నా జాగ్రత్త పొరలోనే కామమైన పొరలు రకరకాల పొరలు ఆ పొరలు తీసేయాలి. మీ అమ్మగారికి కన్ను చేయించాం, నిన్న చేయించాం. అయితే మంది పొర తీశారు. అక్కడ కన్నుకి గుడ్డి మీద పొర తీశారా, పొర తీసినంత అప్పుడు అర్థం పెట్టాను. కానీ ముందు పొర తీసేసారు చేత
కామని పాపమని పాప రకరకాల పొలం ఇక్కడ కానీ పొలం మనలో ఉన్నాయి. దేవుని ఆత్మ నీరు ఉంది, మన దేవుని ఆత్మ నీరు ఉంది. కానీ ఎక్కువ జీవితం పడిపోతున్నాం, జారిపోతున్నాం, దేవుడు దూరం అయిపోతున్నాం. తిరిగి నీవు కట్టుకొని ప్రేమగా బతిమలుసు నా దేశం హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మాకు ఎప్పుడైతే మా పనులు ఆడుతున్నాయి ప్రభా నువ్వెవరు నువ్వు హింసిస్తున్నా నేను క్రీస్తున్నా దేశం హల్లెలూయా. దేవుడు హింసిస్తున్నా నువ్వు అంటే ఆ సంవత్సరానికి సంవత్సరం చిన్నపించే ఏం చెప్పండి నా జీవితం చెప్పండి సంవత్సరం. కానీ అది ఏం చేసంటే అంటే దేశం వెళ్ళి తండ్రి దేశం వెళ్ళి ఏం చేసండి పాపం చేశాడు. పాపం చేయడం ఏం చేయండి కళ్ళు తిరిగేశాడు. చేత నీ కళ్ళు నేను తిన్నాను నీ కళ్ళు తప్ప నేను ముందు సూటిగా చూడవాలి. బైబుల్ గ్రంథం ఏమొస్తుందంటే నా కన్నులతో నీ నిబంధన చేసుకుంటాను. నీ కన్ను జాగ్రత్త, నీ కన్ను వచ్చేది మొట్టమొదటి పాపం చేసి నీ కన్నుతో పాపం చేసి అమ్మమ్మ నీ కన్ను సరిగా అయితే నీ దేహమంతా కూడా చీకటమే. నేను పాపం అయితే నీ కన్ను సరిగా లేకపోతే దేహమంతా చీకటే. కానీ వ్యక్తిగత ప్రభుత్వం చూసే కన్ను దేశం హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ పత్రిక ఏం వస్తుందంటే మీరు క్రిస్మస్ 3 వచ్చాము ఒకటి చాలా గర్భపడ్డారు. క్రిస్మస్ 3 వచ్చాము ఒకటి వచ్చాము మీరు క్రీస్తుతో కూడా లేకపోతే పైనున్న వాడిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. అంతేమ్మా కానీ ఏం చేయాలి మంచిది. మీరు క్రీస్తుతో కూడా లేకపోతే పైన దేవుడు రాజ్యం పైన దేవుడు సంతానం దేవుడు కనుక దేవుని సన్ని చూడాలి. దేవుడు ఆ వాక్యం దేవుని ప్రశ్న చూడాలి. అది మనం పడిపోస్తున్నాం అనుకో దేవుడు ఎంతైతే ఏం చేయాలి మనం నీ కన్ను పాపం చేసినట్టే దేవ మధ్య పాపం చేసినట్టు బైబుల్ మధ్యలో దయచేయడు. కానీ దేవుడికి నీ కన్ను చాలా జాగ్రత్త చూసుకుంటా ప్రభా నేను నీ వైపు కష్టం వచ్చి నీ వైపు చేస్తాను, బాధ వచ్చి నీ వైపు చేస్తాను, సమస్యతో నీ వైపు చేస్తాను. ఎవరైపు నేను చూడండి ప్రభా నీవైపు ప్రభా నా బ్రతికంతా నీ వైపే దేశంతో హల్లెలూయా. నా బ్రతకాలం అంతా నీ వైపు చూస్తాను ప్రభా. నిన్ను చూసి బ్రతికేస్తున్నా. నా బంధువులతో నా అక్క కష్టం వచ్చిన బాధ వచ్చిన బంధువులు స్నేహితులు చూస్తాను. ఎవరు చూడబాబా ఏదైతే కష్టం వచ్చి బాధ వచ్చి ఏది వచ్చినా కూడా నేను నీ కన్ను దాటగా పాపను బయటకు వచ్చేసి బయటకు వచ్చినప్పుడు దాటి కూడా అర్థపడలేదు. అది ఏం చేశారు పైన ఏం చేశారు కన్నీ తీసుకుని ఏం చేశారు పాపమా చేశారు. పాపం చేశారు పాపం చేసిన తర్వాత మరి ఆమె బిడ్డ కన్నాడు. బిడ్డ కన్నా బిడ్డ చనిపోయాడు. పాపం చేసిన ప్రైజ్ ఉండదండి. పాపం చేసిన బిడ్డని అపోసం అన్నాడు. అపోసం పెద్దదాంతో పాపం చేశాడు. దాంతో పాపం చేసి అక్కడ బతకాలని ఉపాసం ఇక్కడ ఉపాసం కూడా బిడ్డలు తాగి బతకాలని ఉపాసన్నాడు. ఎద్దదాంతో భార్యగా ఇంకో భార్యతో ఎక్సైట్ చేస్తే దాని గురించి ఉపాసనాలు ఈ విధంగా చాలా మంది అసలు పిల్లలు శిశు పిల్లగా దానికోసం ఉపాసంటారు. దేవుడి భక్తి కాపాడు జాగ్రత్త ఉన్నదండి. జాగ్రత్త మన భక్తి మనం కాపాడలేదు. దావి ఆత్మడు దేవుడు చిన్నప్పుడు శక్తి పడ్డాడు. దేవుడు శక్తి పొందాడు. దావి చాలా మంచాడు. కానీ తను మంచిదాన్ని పోగొట్టుకున్నాడు. దేశం హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తీసుకెళ్ళాడు. ప్రదర్శించి గల వాళ్ళు చూస్తా దేవుడు చూడగలదు. నీరు నా పాప నాకు చూస్తున్నామా విడ్డితే ఏదో చెప్పండి విడ్డితే నీళ్ళంతా చూడు జాతీయ చూసి ఏదో ఒకటి నీళ్ళంతా చెప్తున్నా ఏదో ఒకటి తర్వాత మార్క్స్ వద్ద 5 వారు సముద్రం అద్దరినున్న గెరాసులోను దేశమునకు వచ్చిరి. ఆయన తోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధిలో వాసం చేసిన వాడు సంఖ్యలతోనైనా ఎవడను వాడిని బంధించలేకపోయాను. దెయ్యం పెట్టినట్టు అమ్మ దెయ్యం పెట్టినట్టు అది సంఖ్య పెట్టి కట్టేసినట్టు. కానీ ఆయన ఎవరు స్వాధీనమో తెలుసుకోవాలి. ఇళ్ళ పెట్టి ఊళ్ళో తిరిగేస్తున్నారు. అంటే ఇదే దెయ్యం అంటే మండి దెయ్యం. ఏదైనా చెప్పండి మండి దెయ్యం. ఎవరు పట్టుకోకపోతున్నారు పట్టుకున్న సరే ఇన్ఫీరియస్ పారిపోతున్నట్టు మండి ఎంత గట్టిగా పట్టుకున్నా కానంటే దాంట్లో నిండి దెయ్యాలి. ఎన్ని దెయ్యాలని చెప్పండి ఎన్ని మండి దెయ్యం ఏదైనా చెప్పండి. ఎవరైనా దెయ్యం పడితే ఏం చేస్తారంటే అమ్మా చీపులు అట్టించుకుంటారు. ఏమా చీపులు అట్టించి పెట్టేస్తే ఇది మొండి దెయ్యం వెళ్ళిపోతుంది. అంటే చీపులు పడతారు చెప్పులు కొట్టేస్తారు. అలా అవమ్మా అలాగే బియ్యం పెడతారు. అది అదే సమర్థం కూడా కనుక మండిదే కొన్ని మండి మనుషులు ఉంటారు.
దేవుని వాక్యం దేవుడు మాకేంటండి ప్రార్థిస్తాం అయితే ఉండరు కొంతమంది దేవుడు లోపడండి ప్రభు లోపడు ఇస్తారా తిరుగుతారు ఇస్తారా ఉండడు ఏమైపోతుంది కనుక నేను దేవుడు నమ్ముకున్న ప్రభుత్వం మొండితనం కాదు నువ్వు నువ్వు చాలా మొండితనం అయిపోతున్నా అమ్మ చెల్లి మాటనా చెల్లి మాటనా మొండి మనసు మొండి ఎంత మొండైంది ఎంత కొన్ని ఏంటండి పిల్ల చిన్నప్పుడు అసలు మొండితే మొండి తరగని కొట్టినారు అంతేదా నువ్వు ఎవరు కావాలి దేవునికి దేశం దారేయ ప్రభు అప్పుడు వచ్చే దేశంలో వచ్చి దేవుని వెళ్ళబెట్టారు దేశం దారేయ మీరు మొండితనం అంటే తీసేసుకో నీలో మండుతనం ఉందమ్మా దేవుడు బాబు తమ్ముడు అలాగే నీళ్ళు ఏదో మండుతనం ఉందేమో మండి పట్టుకోడతా భర్త గారు చేరుకోలేదు దానికన్నా మండి పట్టుకోవడం చేరమని మండి పట్టుకోవడం ప్రభు ఫ్రీగా ఉండండి దేశం దారేయ భర్తతో ఫ్రీగా ఉండి భార్యతో ఫ్రీగా ఉండి తనతో ఫ్రీగా ఉండి కానీ మండి బ్రతకదు మనకి మండి బ్రతకదు దేవుడి బ్రతికి కావాలి దేశం దారేయ మండి దయ ఏదైతే మండి దయ మండి చదువుకున్నా సామెతలు 2:2 సామెతలు 21:9 గయ్యాళితో పెద్దలు ఇంట నుండుట కంటే మిత్తి మీద ఒక మూల నివసించడమే. చెప్పారు ఏదయ్యమా ఏదయ్యా అంత దెబ్బలాడు నోరితే కూతురు నోరితే ఒక చెత్త మన గుమ్మడి చెత్త గుమ్మడి చేసే దోషండి పక్కన దేని గేయాలి నోరిపితే గేయాలి ఇంటి పక్క గేయాలి మన గేయాలి నోరెట్టండి వాక్కోండి బాగా వాక్కోగా అంత మాట్లాడుకుంటారు ఆ తెగి పెట్టింది గేయాలి ఎవరో దెబ్బలాడు అంటారు ఎవరో రోజు కావాలంటే దెబ్బలాడు అక్కడ మళ్ళీ చాలా మంది మన పక్కన చాలా మంది ఉంటారు వాళ్ళు మీరు పెట్టుకోండి అటువంటి మనస్తత్వం నీకు రాకూడదు దేశం దాదయ్యా దేశంలో దేనిపెట్టు ఆ దేవత ఎవరో గేయాలో వస్తూ చెట్టుని కొట్టుకొని ఏం చేస్తుంది వాళ్ళు కర్మవాడాలనిపిస్తారు నువ్వు అనుకోదు కానీ తిరిగి మనిషికి అర్థందా మీరు కొత్త అర్థం దెబ్బలు గేయాలి గేయాలిరా దేవుడి గుడికి వెళ్తుంది కానీ నీ గేయాలని నీకు చెత్తగా చెప్పడానికి అది కదా మీ గుడికి వస్తుంది మనిషి ఎంత గేయాలంటే బాబు గేయాలని బాబు మీరు నాకు గురించి చెప్పండి దాన్ని మార్చండి అట్లా చుట్టుకుంటారు చాలా మంది నేను చాలా విన్నాను చాలా మంది గురించి దయచేసి గమనించండి మన వ్యక్తిగత ఇద్దరు సాక్ష్యం రాకూడదు ఆ బలా నమ్మకం మంచి దాసులు పెట్టుకుని అందిస్తుంది అలెలుయా 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 దేవుడు రాజు పక్కన పాస్ గారు అది పిల్లలు నేను పాస్గా మంచిడే కానీ పిల్లలు అత్తమారు పట్టుకోతాడు దెబ్బలాతాడు అందరికీ పట్టుకోతాడు అది మొత్తం ఆయన కూడా అక్కడి నుంచి పిల్లలు పోయాడు అది చెప్తాను కానీ ఏదన్నా నువ్వు పేరు దయసేపు మంచి పెట్టే కానీ వ్యక్తిగా జీవితం గేయాడుతాను ఏదైందండి గేయాడుతాను చెప్పండి ఏదైనా చెప్పండి గేయాలి ఆత్మ దెబ్బలు ఆత్మ కొట్టుకుని ఆత్మ తిట్టుకుని ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోవడం జాగ్రత్త నీ వ్యక్తిగా పెట్టు నువ్వు ప్రభు పెట్టు దేవుడు పెట్టు అమ్మా రాజు అర్థమన్నా దేవుడు దేవుడు పెట్టు ప్రభు పెట్టు ఎవరితో గేయాడుతాను గేయాలి అమ్మా లక్ష్మి ఎవరితో గేయాలి ఏదైనా గేయాలి అక్కడ చాలా మంది గేయాలి కనిపిస్తాను మనకు మీ అమ్మ గేయాలిరా అని అనిపించుకోండి బైబిల్ పడికి దేవుడు గుడి వస్తుందంటే ప్రార్థిస్తుందంటే మంచి పెట్టిగా సాక్ష్యం పొందాలి పొందుతావా తిరుమతి మొదలుపెట్టిగా తిరుమతి మొదలుపెట్టి 3 చెప్పాలన్నా చూపించుకున్నాం 11 అటువలే పరిచర్య చేయ స్త్రీలు మాన్యులై కొండెంను చెప్పని వారును మితభాషులగు వారును అన్ని విషయములలో నమ్మకమైన వారినే ఉండవలెను. కొండ ఏదైనా చెప్పండి కొండ అంటే సాక్ష్యం కొండ అంటే సాక్ష్యం అంటే ఇద్దరు చెడ్డ చెప్పండి ఇద్దరు చెడ్డ చెప్తాడు నీ గురించి చూసుకో నువ్వే చెప్తాను నీ ప్రభుత్వం మారిపోయిన దాన్ని ఇంటికి వెళ్ళినంత మళ్ళీ చెడ్డగా అనిపిస్తున్నాను కొండేది 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 అమ్మా రాజు పార్వతి
అదే. గట్టిగా పడి. ఇక్కడ చెప్పి అక్కడ మంది ఎక్కడ మన అక్కడ చెప్పి కుటుంబం నాశనం చేస్తాం చాలు. అటువంటి వాళ్ళ ఇష్టం మనం ఉండదు. క్రైస్తవులు మనం అటువంటి భాషలు మనం ఉండొద్దండి. ఎదురుగా ఆ ఇంటి దగ్గర ఇంటికి ఆ ఇంటి కాల్చారు ఇల్లు కాల్చారు నాలుగు బుద్ధ తీసుకుని వెంటనే చెప్పి కుటుంబాన్ని కూడగొట్టారు. చాలా మంది లోకంలో ఉన్నారు. క్రైస్తవులు దేవుని ఇప్పుడు కూర్చొని పెట్టారా ఈ వ్యక్తి ఎవరు కూడా కొండ చెప్పదు. అంటే ఆ ఇంటి సంగతి ఈ ఇంటికి చెప్పి పొరిగింటి విషయాన్ని చాటు వేస్తారు. ఆ విషయం నీకు ఎందుకు? ఆ విషయం ఈ విషయం వేరు, ఈ విషయం బాగుపడి, ఈ విషయం జాగ్రత్త, ఆ విషయం దిగేస్తాడు వెంటనే చెప్పదు. కొండ చెప్పేసి ఆ కుటుంబం పాటు చేయండి. ఆయన పాటు చేస్తారు. కానీ నువ్వు క్రైస్తవుడు దేవుడు ఏమిటో నీకే నువ్వు మంచి వ్యక్తిగా ఇద్దరికి మంచి వాక్యం చెప్పి మంచి మాట పాడు మంచిగా చెప్పండి. వెంటనే ఏ పరిస్థితి చెప్పండి. అత్తగారు వాళ్ళు తింటాడు, వాడు చెప్తాడు, వాడు తింటాడు, అత్తగారు వాడు వాళ్ళు అత్తగారు మధ్య చిచ్చు పెట్టేసి దౌర్భాగ్యం చాలా మంది ఉందండి. నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడ. వద్దు మన క్రైస్తవం దేవుడు బిడ్డాం, ఎవరు బిడ్డాం, ఎవరి విషయం నీకు అంటూ నీ విషయం నీ బిడ్డ విషయం లేదు. తప్పగా నీ కుటుంబం దీవిస్తారు. అందరం చిచ్చు పెట్టేస్తారు. పిల్లలు చిచ్చు పెట్టేస్తారు, అమ్మని చిచ్చు పెట్టేస్తారు. ఇదే పని కొంతమంది నాకు అడగదా అన్నారు కదా దయచేసి అన్నట్టు దయచేసి పెట్టారు. కానీ మన వ్యక్తిగా జీవితంలో నా జీవితంలో ఇద్దరికి నేను సాక్ష్యం అంటాను. ఇద్దరు మా దగ్గర ఉంటాను. మార్క్స్ 5-18 మార్క్స్ 5-18 ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకు తను ఉండనీయమని ఆయనను బతుకులాడుకొను గాని తెలియబెట్టినాడు. యేసు బాగు చేస్తే ఆ ఊళ్ళో అందరూ కూడా యేసు వెళ్ళిపో మా ఊళ్ళో వద్దు, మా ఊళ్ళోని వద్దు అని యేసు తెరేస్తున్నారు. పో మా ఊళ్ళో రావద్దు అని తెలియబెట్టాలంటాడు. దేవుడు బాగుపడ్డాడు. తెలియబెట్టాలని అయ్యా నువ్వు మాతో ఉంటాయా, నాతో ఉంటాయా, నువ్వు ఉంటే నా చాలు. అయ్యా నువ్వు నన్ను విడిచిపోవద్దయా, నన్ను విడిచి పోవద్దని బతిమాలకుండా అర్థిస్తాను. అయ్యా నన్ను విడిచిపోవద్దయా, తను ఉండనిమ్మని బతిమాలుకొనేను. అయ్యా నేను నా దగ్గర ఉన్నాయా. ఎందుకంటే ఆయన ఏంటంటే దేవుడితో ఉంది, శిష్యులతో ఉంది, యేసు ప్రభుతో ఉంది. యేసు చనిపోయిన తర్వాత కూడా యేసుపోతూ ఉంది. యేసు బతికినప్పుడు ప్రార్థన ఉంది. శిష్యుల దగ్గర ప్రార్థన చేసింది. చనిపోయిన తర్వాత కూడా ఆమె దేవుడితో ఉంది. యేసు చనిపోయిన లేచిన తర్వాత కూడా ఆమె దేవుడితో ఉంది, ప్రభుత్వం ఉంది. ఇంకొకరు దేవుడితో ఉన్నారు. ప్రభుత్వం బతికంతుంది. స్వామి ఏదో కష్టపడి ఏదో బాధ ఉంది, ఏ సమస్య ఉంది, ఏ రకం పరిస్థితి ఏర్పాటు చేయకూడదు. నా వ్యక్తిగత జీవితంలో నాకు కావాలి. నీతోనే ఉంటాను, నీలో ఉంటాను. మంచి పడిపోతుంది, కష్టాలు బాధ సమస్య నేను దిగాలి. స్వామి ఏదొచ్చినా కూడా ఏదొచ్చేది నా ప్రభు నాకు అన్నాడు. నా మననేత బిడ్డలు నాకు కలగకూడదు, నా మననేతలు బిడ్డతనం కలగకూడదు. అయ్యా నా మనాన్ని ఎల్లప్పుడు వెలిగించబడాలి, నా రోజు ఎల్లప్పుడు వెలిగించబడాలి. నాలో నేను కనిపిస్తున్నారు కూడా నా కనిపిస్తే ఎల్లప్పుడు మీరే చూస్తాను. నాకు మీ సహాయం చేయాలి అడుగుతాం. నేను జారిపోయాం, ఏ విషయం జారిపోతున్నావు, ఏ విషయం పడిపోతున్నావు, నీకు పరిస్థితి తీసుకుంటావు. మీ వేరే కలగబడి నా జీవితం నాకు కావాలి. ఏ రకంగా దగ్గర నాతో రాకూడదు. ఫలించాలి నా జీవితంలో నాకు సంబంధించిన మీరు కూడా నాకు రాకుండా అయ్యా నా వద్ద తెరవడిగా నా కన్నులు పొరలు లేకుండా కూడా అయ్యా సొంత పొరలు రాకుండా నా దావిదారి పొరలు రాకుండా కూడా నన్ను ఇప్పుడు వేసేపోయి నేను పరిశుభ్ర జీవిత భాగ్యం నాకు కలిసి అడుగుతాను.